హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేరికా వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ గుడికి వెళ్తున్నాం. మా తమ్ముడు మళ్ళీ పొద్దున్నే వచ్చాడు చెప్పకుండా. 7 కల్లా ఇంట్లో ఉన్నాడు. ఇక రెడీ అయ్యి గుడికి వెళ్దామని చెప్పాడు. సత్తుపల్లి గుడికి ఏమో అనుకున్నాను, కాదు. ఇది కాకరపల్లి ఉండే హనుమాన్ గుడి. చాలా బాగుంటుంది. పొలాల మధ్యలో, చుట్టూ పొలాలు మధ్యలో గుడి చాలా బాగుంటుంది. ఎటు చూసినా పచ్చగా పొలాలు అన్నీ కనిపిస్తుంటాయి, జాడు ఇవన్నీ. పక్కనే చెరువు కూడా ఉంది. నేను ఇంతకుముందు వచ్చాను, వాడు ఎప్పుడు రాలేదని తీసుకొచ్చాడంట ఈ గుడికి. అప్పుడప్పుడు జనాలు వస్తున్నారు. ఇక మేము పూజ చేయించుకొని ఇక వచ్చేసాం బయటికి. అలా బయటికి రాగానే చెరువు కనిపిస్తుంది. గుడి ముందే చాలా బాగుంటుంది చూడడానికి. ఈ ఆంజనేయ స్వామి కూడా జంగారెడ్డి గుడెం బంతి ఆంజనేయ స్వామి లాగానే మధ్య చెట్టు కింద వెలిసాడు. చాలా బాగుంటుంది చూడడానికి. గుడి కూడా మధ్య చెట్టుకు పై నుంచి కట్టుకొచ్చారు, చెట్టును తీసేయకుండా. నేను ఇంతకుముందు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది గుడి. ప్రతి మంగళవారం అన్నదానం కూడా చేస్తారంట ఇక్కడ. నేను వచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టేశారు. గుడి చాలా బాగుంది ఇప్పుడు. ఇక మేము ఎక్కువసేపు ఉండలేదు. తమ్ముడికి డ్యూటీకి టైం అవుతుంది. డ్యూటీకి అలా వెళ్ళిపోవాలి తమ్ముడు. ఇక నాకు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళే పని ఉంది. చందు ఇంటికి వచ్చాడంటే ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు. ఇక త్వరగా వెళ్ళిపోయాము ఇంటికి. తినేసి ఇక మళ్ళీ బయలుదేరాము. గంగారం బ్యాంకు నాది, అదొక దిక్కుమల్లిన బ్యాంకు. అక్కడ స్టాఫ్ నిజంగా చదువుకున్న వాళ్ళు లేకపోతే కూలి పనులకి వెళ్ళే వాళ్ళు అర్థం కాలేదు. ఏటీఎం కార్డు ఇన్వాలిడ్ అని వస్తుంది పిన్ సెట్ చేయడానికంటే. ఎందుకు అలా వస్తుంది? దానికదే పని చేస్తుంది, కొన్ని రోజులు ఆగండి అన్న. అసలు ప్రాబ్లం ఏంటో చెక్ చేయకుండా అలా అన్నారు. అసలు అకౌంటే పని చేయట్లేదని చెప్పారు. ఇక ఎందుకులే అనుకొని దమ్మపేటకి ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాము. ఎన్నిసార్లు తిప్పారు గింత పని కోసం. చందు లేకపోతే నా పని అయిపోయేది. ఇక బుడ్డోడి కోసం కొన్ని పప్పాలు తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. చందు నేను ఈవినింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి నాకు.